హలో అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి నవాబీ సేమియా. ఈ నవాబీ సేమియా ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా చాలా బాగుంటుంది. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకిడి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే జీడిపప్పు, బాదం పప్పు నేతిలో వేయించుకున్నాను. ఈ జీడిపప్పు, బాదం పప్పుని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాననమాట. చాలా బాగుంటాయి. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను. ఇలా ఇవి వేగేలోపు ఇక్కడొచ్చేసి సేమియా తీసుకున్నా. ఇవొచ్చేసి మార్కెట్‌లో మనకి అవైలబుల్‌గానే ఉంటాయి. ఈ సేమియా చాలా బాగుంటాయి. అలాగే తొందరగా ఉడికిపోతాయి. ఈ సేమియాని నేను ఇదిగోండి ఇలా పొడవుగా ఉంటాయి ఈ సేమియా. ఇవి చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా చేత్తో మ్యాష్ చేయగానే చిన్న చిన్న పీసెస్‌గా ఇలా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇట్లా అయితే మ్యాష్ చేసుకునే లోపు ఈ జీడిపప్పు, బాదం పప్పు నేతిలో వేగిపోయినాయి. ఇవి ఒక బౌల్‌లో తీసేసుకున్నాను. నెక్స్ట్ అదే మూకెట్లో నెయ్యి ఉంది కదండీ! అందులోనే ఈ సేమియానైతే ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద ఈ చిన్న గిన్నెలో పాలైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవి వేగేలోపు అలాగే ఆ పాలు కాగేలోపు నెక్స్ట్ ఒక గ్లాస్‌తో పాలు తీసుకున్నాను. ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ ఉంటది కదా! ఆ కస్టర్డ్ పౌడర్‌ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అంటే కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్‌గా పాలల్లో వేసుకోవచ్చు. ఏంటంటే అలా డైరెక్ట్‌గా వేసుకోవడం వల్ల ఉండలు కట్టే అవకాశం ఉంది కాబట్టి అందుకనే నేను ఇలా కొంచెం చిన్న గ్లాస్‌లో పాలు తీసుకొని నెక్స్ట్ ఆ పాలల్లో కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను ఉండలు రాకుండా. సో, ఈ కలుపుకున్న ఆటిల్ని ఒక పక్కన పెట్టుకొని ఈలోపు మనకి సేమియా అయితే ఫ్రై అయిపోయింది. అందులోనే 2, 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని అలాగే ఆ సేమియాలో పాలు గూడా వేసుకున్నాను. అంటే సేమియాలు ఎంతవరకు అంటే ఉడికేంత వరకు పాలైతే వేసుకోవడమే అన్నమాట. సో, ఈ పాలతోనే ఉడికించుకోవాలి ఈ సేమియాల్ని. ఇలా ఈ సేమియా అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఆల్రెడీ మనం గిన్నెలో పాలు పెట్టుకున్నాం కదండీ! అందులో ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని కూడా ఇందులో వేసుకొని స్టవ్ మీద ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా చల్లారిన తర్వాత మనకు ఒక కన్సిస్టెన్సీలో వస్తుంది కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడొచ్చేసి నేను 2 బౌల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మీరొచ్చేసి 1 బౌల్‌లో కూడా ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని వేసుకొని, తర్వాత మనం ఉడికించుకున్న సేమియాని కూడా వేసుకొని, అలాగే నెక్స్ట్ పైనొచ్చేసి కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని వేసుకొని, మళ్ళీ సేమియా వేసుకొని అలా సర్వ్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మధ్య మధ్యలో జీడిపప్పు, బాదం పప్పులు మనం వేయించుకున్నయి కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటా కూడా వేసుకోవచ్చు. మేమైతే పైన గార్నిష్ వరకు మాత్రమే వేసుకున్నాము. అండ్ పైన ఇదిగోండి నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ వేసేసుకొని పైన అలాగే జీడిపప్పు, బాదం పప్పుని వేసేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మనం వేడి వేడిగానే తినాలి అనుకున్నా కూడా మనం ట్రై చేయొచ్చు. చాలా బావుంటుంది. సో, ఇదండి ఎంతో టేస్టీ అయిన నవాబీ సేమియా అయితే రెడీ అయిపోయింది. సో, ఐ హోప్ ఈ వీడియో మీకందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసేయండి. మన వీడియోస్ రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసేసేయండి. సో, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.